సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనము చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనము త్వరగా చదవండి. కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, కుటిలవర్తనుడు అంటే ఎవరండి? కుటిలవర్తనుడు అంటే ఎవరు? ఎంత తింటాడు, నా వల్ల అయితే లేదా అని మంచం ఎక్కి పడుకుంటాడు. వీళ్ళు కుటిలవర్తనులు. కాస్త ఒక పని ఉందనుకో, చేద్దామంటే చేత కాదు. ఒకడు 8 జొన్న రొట్టెలు తిన్నాడండి ఓ దగ్గర. వాళ్ళ భార్య అన్నది, ఆ బయట ఒక 5 గన్నెట్రాళ్ళు ఉన్నాయి, తీసి పక్కకిద్దాం రా అంటే, అమ్మో 5 రాళ్ళ, ఇంకా వీడికి 8 రొట్టెలు పెట్టి ఎందుకు లాభం, దాంతోపాటు కూర. ఆమేన్. వీళ్ళని కుటిలవర్తనులు అంటారు. అంటే కుటిలుగా ప్రవర్తిస్తారు. ఎప్పుడు చూడు చేత కావట్లే, మా వల్ల నా కాళ్ళు గుంజుతున్నాయి, నా చేతులు గుంజుతున్నాయి, నా తలపోటు, నా కళ్ళు ఇట్లా కనబడుతున్నాయి, నా కడుపులో నొప్పి. వీళ్ళు దేవునికి ఎలా అంట? దేవునికి వీళ్ళు ఎలాంటోళ్ళు? అసహ్యులు. హల్లెలూయా. ఇది వస్తుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి వారు దేవునికి అసహ్యులు. రైట్, చదవక. యథార్థవంతులకు దేవుడు తోడై ఉంటాడు. కొందరికి మందిరానికి రావడానికి కూడా చేత కాదండి, ఇక దేవుని దగ్గరికి రావడానికి చేత కాదంటే ఎంత బద్ధకసం అండి, ఎంత బద్ధకసం. ఒకసారి ఆలోచించాలి మనం. మందిరానికి రావడానికే హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునాక. హల్లెలూయా. మీ చెవులు పాడుగాను, మీ చెవులు పనిచేస్తలేవు. నాకు అప్పటి నుండి డౌట్ వస్తుంది, ఇది రావట్లేదని. ఏమనుకోదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మైక్ వస్తుంది, రాంది వినిపించట్లేదంటే మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మధ్యలో ఆమేన్. సరే, యథార్థవంతులకు దేవుని తోడు ఉంటుందంట. యథార్థంగా ఉండడమే మంచిదండి. యథార్థంగా ఉంటే వారికి ఎవరు తోడుంటది? దేవుని తోడు. ఆమేన్. దేవుడు తోడై ఉండడం అంటే అంత ఈజీ పనా అండి? అంత ఈజీనా? అంత సులభమా? దేవుడు తోడు కావాలంటే చాలా కష్టం అండి. ఆమేన్. మనుషులు లోకంలో చూస్తే ఎంత పెద్ద జంతువులనైనా తోడు చేసుకుంటారండి. సింహాలను వాళ్ళకంటే 15-20 రెట్లు 100 రెట్లు ఎక్కువ బరువు కలిగినటువంటి ఒంటెలను, ఏనుగులను, ఎలిఫెంట్స్ను మజ్జిగ చేసుకుంటున్నారు, తోడు చేసుకుంటున్నారు, చెబితే వినేటట్టు. కానీ ఏ వ్యక్తుడైనా దేవుని తోడు కావాలని ఆశిస్తున్నారా? ఈరోజు
ఇది నా ఆశ. ఉపదేశం. ఈరోజు క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్మాను అంటున్న వారు దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకే పరుగులు తీస్తున్నారు తప్ప దేవుని కొరకు పరుగు తీసేవాడు ఎవడు కనబడట్లేదండి సరిగా. దేవుడిచ్చే ఆశీర్వాదాల కొరకే పరుగులు తీస్తూ వాటిని ఆశిస్తున్నారు. కానీ దేవుని పిల్లలరా, దేవుణ్ణి ఆశించే వాళ్ళు లేకపోతున్నారు. మీకు అర్థం కావాలంటే, ఒక దేశాన్ని ఏలుతున్న రాజు ఉన్నాడంట. ఆ రాజు సైన్యాధికారులను పిలిచి, మీరు ఈ దేశంలోకి వెళ్ళి బహు కటిక బీద వాళ్ళు ఓ నలుగురిని తీసుకురండి. ఆ నలుగురు ఏం కోరుకుంటారో అవి ఇద్దాం అని ఆ సైన్యాధికారులకు చెప్పి ఆ దేశంలో సంచరించడానికి పంపించాడండి. ఆ సైన్యాధికారులు వెళ్ళి ఆ దేశంలో సంచరించి కటిక బీద వాళ్ళను, తినడానికి ఆ పూటకు భోజనం లేని వారిని ఒక నలుగురిని పట్టుకొచ్చారు. తెచ్చి రాజుగారి ఎదుట నిలబెట్టారు. అప్పుడు రాజుగారు వచ్చి ఆ రాజ్య దర్బారు పైన కూర్చొని, ఏరియా నలుగురు బీద వాళ్ళంటే ఇగో అయ్యా ఇక్కడ ఉన్నారయ్యా అని చూపించారు. సరే అని ఇక బంగారు పాత్రలండి. ఏం పాత్రలు? 4 బంగారు పాత్రలను తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టించి, ఒక బంగారపు పాత్రలో బంగారపు నాణ్యాలు వేశాడు. రెండవ బంగారు పాత్రలో విలువైనటువంటి వజ్రాలు వేశాడు. మూడవ పాత్రలో విలువైనటువంటి వైఢూర్యాలు వేశాడు. 4వ పాత్రలో విలువైన నకీసైన వెండి వేశాడు. వెండి నాణ్యాలు వేసి మొదటి వాడిని పిలిచాడు. రా బాబు, నీ పేరేంటో నాకు తెలియదు కానీ నీకేం కావాలనో కోరుకో అన్నాడు. నీకేం కావాలనో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ మొట్టమొదటి బీదవాడు, కటిక బీదవాడు అండి, ఆ బీదవాడు వచ్చి, అబ్బో బంగారు పళ్ళెములో బంగారు బిస్కెట్లు, వీటిని తీసుకొని వెళ్ళి అమ్ముకొని హ్యాపీగా బతకగలుగుతానని నాకు ఈ బంగారం కావాలయ్యా. సరే తీసుకోపో అన్నాడు. తీసుకొని వెళ్ళాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. తీసుకొని వెళ్ళాడు. రెండో బీదవాడిని పిలిచాడు. రా అంటే వచ్చాడు. ఏం కావాలయ్యా నీకు అంటే, నాకు ఈ బంగారు పాత్రలో ఉన్న వజ్రాలు కావాలి. ఏం కావాలి? వజ్రాలు కావాలయ్యా అని ఆ బంగారు పాత్రలో ఉన్న వజ్రాలు తీసుకున్నాడు. ఇవి అమ్ముకుంటే కోట్ల రూపాయలు వస్తాయి, మంచిగా బ్రతాను అనుకున్నాడు. ఇక మూడో వాడు వచ్చాడు. ఆ మూడో వాడు వచ్చి, నీకేం కావాలయ్యా అని అడిగితే, నాకు ఈ వైఢూర్యాలు కావాలి, బంగారు పాత్రలున్న వైఢూర్యాలు. సరే తీసుకొని వెళ్ళిపోయాడు. నాలుగో వాడు కాస్త నెరిసిన జుట్టుంది, ధోతి కట్టుకున్నాడు, తెల్లటి ఒక బనీన్ ఉన్నది, చాలా బీదోడు, పక్కగా ఉన్నాడు, భోజనం కూడా సరిగా లేనోడు.
ఆ 4వ వాడిని పిలిచాడు రాజు. పిలిస్తే వచ్చి, నీకేం కావాలనో తీసుకో, బంగారం కావాలంటే తెప్పిస్తాను, వైఢూర్యాలు కావాలంటే తెప్పిస్తాను, వజ్రాలు కావాలంటే తెప్పిస్తాను అని అడిగితే, ఆ ముసలివాడు, ఆ చుట్టూ నెరిసిన వాడు ఏమన్నాడు తెలుసా? నాకు ఈ బంగారం ఎందుకు బాబు, రాజా నాకు ఈ వైఢూర్యాలు ఈ వజ్రాలు ఎందుకయ్యా, నాకు నువ్వు కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని కోరుకున్నాడు? రాజునే కోరుకున్నాడు. ఆమేన్. నాకు నువ్వు కావాలి, నీ తోడు కావాలి, నువ్వు నా ఇంట్లో కూర్చోవాలి, నాతో కలిసి భోజనం చేయాలి, నువ్వు నేను కలిసి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని దేశంలో సంచరించాలి. ఇది నాకు కావాలయ్యా, ఇది నాకు కావాలి, నీ తోడు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ తోడు కావాలి. లోకమంత ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు, నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు, నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. ఆమేన్. తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. స్తోత్రం. సౌండ్ మీన్స్ క్లాప్ సౌండ్. గ్లోరీ, గ్లోరీ. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. అంధకార లోకమందు నా వెలుగు దీపమై, ఆత్మాచే ఆపదలో ఆశ్రయపురమయ్యావు. అంధకార లోకమందు నా వెలుగు దీపమై, ఆత్మాచే ఆపదలో ఆశ్రయపురమయ్యావు. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను, ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను. నీ తోడు లేకుండా నేను బ్రతకలేను, నీ తోడు లేకుండా నేను బ్రతకలేను. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలు నీ కృప చాలు. హల్లెలూయా. ఎవరు తోడు కావాలండి? ఈరోజు ఈ సౌండ్ సరిగ్గా వస్తలేదు, అసలు ఇష్టం అనిపించట్లే. మీరనే నేర్చుకుని జడ్జ్ చేయొచ్చుగా ఏదో ఒకటి. ఎవడి స్తోత్రం. హల్లెలూయా. యూట్యూబ్లో అలా కొడితే వస్తుందిగా, ఇది కీస్ కీస్ అంటుంది, ఇట్లా అంటుంది ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ ఎర్త్కు వాటర్ పోయాలి, వాటర్ పోస్తలే అట్లా ఎర్త్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలరా, సో ఎవరి తోడు మనకు కావాలి? ఆశీర్వాదాలు కాదండి. ఓ ఇల్లు కోరుకుంటావు, నాకు ఇల్లు ఈ ప్రభు అని. ఎంతకాలం ఉంటావు ఇంట్లో? నాకు 2 ప్లాట్లు ఈ ప్రభు అని కోరుకుంటావు. ఏం చేస్తావు? దేవుణ్ణి కాదని ఆ 2 ప్లాట్లు తీసుకొని కొనుక్కొని ఎంతకాలం బ్రతావు? ఏం సుఖపడతావు వాటిలో? దేవుడు లేకుండా. ఇప్పుడు ఆ బంగారపు నాణ్యాలు కలిగిన పాత్రను తీసుకెళ్ళాడు. ఏమైనా కాస్త చిన్న అనారోగ్యం వచ్చిందనుకో, అవి అమ్మినా సరిపోదండి, సరిపోదు. ఆ వైడూర్యాలు వజ్రాలు తీసుకుపోయిన గది కూడా అంతే. కానీ ఈ ముసలివాడు, ఈ తల నెరిసిన వాడు, నాకు నువ్వు కావాలయ్యా అని అడిగాడు. రాజు శబాష్ అని మనసులో అనుకొని ఇక ఆ ముసలివాడితో ప్రయాణమయ్యాడు. రాజు అలాగే కట్టు వస్త్రాలతో లేచి ఆ ధోతి, తెల్లటి ధోతి, పల్సటి ధోతి కట్టుకొని, ఓ బనీన్ వేసుకొని, కాళ్ళకు చెప్పులు కూడా లేని స్థితి, క్షౌర్యం కూడా చేసుకోలేని బీదరికంలో ఉన్న వ్యక్తుడితో ఇక ఆ ముసలోడు కర్ర పట్టుకొని ముందు నడుస్తుంటే వెనకాల ఎవరు? మహారాజు. ఆ రాజు వెనకాల ఎవరు నడుస్తున్నారు? దేశ సైన్యము, మంత్రులు, ప్రధాన మంత్రులు, వారి వెనకాల దేశ ప్రజలు. ఆ ముసలివాడిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంత దూరం బాగానే ఉంది ఆ దారి, ఆ రోడ్డు. ఇంకా కాస్త దూరం వెళ్ళేసరికి మట్టి రోడ్డు. మట్టి రోడ్డు మీద రాజులు నడుస్తారా అండి? కానీ తప్పదు, నడిచాడు. ఇంకా కాస్త దూరం పోయేసరికి బురద మల్లు అండి. ఏ మల్లు? బురదతో ఉన్న మల్లు. ఆ బురద మల్లల్లో ఆ ముసలివాడు వెళ్తుంటే రాజు కూడా బురదలో వెళ్తున్నాడు నడుచుకుంటూ. ఆ ఊరి పొలిమేరలో ఈ కంబాలి చెట్లుంటాయిగా, ఆ చెట్ల మధ్య చిన్న పురిపాక, 2 చేతులు ఇలా వంగి మోకాళ్ళ మీద ఇలా ఇలా ఈదుతూ ఆ గుడిసెలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఆ తల నెరిసిన ముసలోడు వెళ్ళినట్టుగా ఇప్పుడు ఎవరు వెళ్ళాలి ఆ గుడిసెలోకి? రాజు. రాజు వెళ్తాడా అండి? రాజుల కోటలు ఎట్లుంటాయండి? ఇక రాజు కూడా మోకాళ్ళు వేసి ఆ చేతులు కింది పెట్టి అలా అలా అలాగా మొత్తానికి మోకాళ్ళ పైన ఆ పురిపాకలోకి వెళ్ళాడు. వెళ్తే ఓ గోనె బస్తా ఇలా దులిపాడు ఆ ముసలోడు. దులిపితే ఇల్లంతా దుమ్మే. దులిపి రాజుగారికి వేస్తే ఈ బండలు కూడా కావు, కాస్త ఈ ఎద్దుల పేడతో అలికిన అంతే మట్టి భూమి. దాని మీద ఆ గోనె పట్ట వేశాడు. కూర్చో రాజా అన్నాడు. రాజుగారు కూర్చునే ఆ సింహాసనాలు ఎట్టుంటాయండి? లక్షలు ఖరీదు చేసే కాస్ట్లీ ఉంటాయి. వాటి మీద కూర్చున్నాడు. కూర్చొని ఇక ఒక తెల్లటి బట్ట, పల్చటి తెల్లటి బట్ట, ఒక మట్టి పాత్ర. ఆ మట్టి పాత్రలో ఏముందండి? గంజి. ఆ గంజిలో ఒక 2-3 ఈగలు పడితే ఆ కొన వేలితో ఇలా ఇలా అని తీసి పడేశాడు. పడేసి ఆ మట్టి పాత్రని ఇలా ఇలా కలిపి కొంత తీసి ఒక నల్లటి గిన్నె పాత్ర ఒకటి దాంట్లో పోసి తీసి రాజుకిచ్చాడు తాగయ్యా అని. అయ్యే పనేనా అండి? ఈగలు తీసేసి
ఆ గంజి తాగుతారా అండి రాజులు? గంజి తాగుతారా? వాళ్ళు ఒక్క పూట భోజనం చేస్తే ఎంత డబ్బు ఖర్చు అండి? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు రాజు, ఎవరక్కడ? నా ధనాగారం అంతటి పైన ఉన్న అధికారుడు ఉన్నాడా అని అడిగితే, అయ్యా ఉన్నామయ్యా అని పరిగెత్తుకొచ్చారు ఆ బ్యాచ్ అంతా. ఒక నెల రోజుల్నే ఈ పరిస్థితి అంతా మారిపోవాలి. ఇక్కడ పెద్ద అంతఃపురం కట్టబడాలి, మంచి హైవే రోడ్డు వేయబడాలి, విస్తారమైన పనివారు ఉండాలి. ఇక్కడ విలువైన భోజనాలు, రాజ భోజనాలు ఇక్కడ ఉండాలి, విలువైన సింహాసనాలు ఇక్కడ ఉండాలి, విలువైన రథాలు ఇక్కడ ఉండాలి. ఈ రాజు వేటిని అనుభవిస్తున్నాడు, ఈ తల నెరిసిన ఈ ముసలివాడు కూడా వాటిని అనుభవించాలి. ఆమేన్, హల్లెలూయా. అతని ఇంటి వారు కూడా వాటిని అనుభవించాలి. దేవుని పిల్లరా, నెల రోజులు తిరగక మునిపే కోట కట్టివేయబడ్డది. పరిస్థితులు మారిపోయాయి. ఎక్కడ చూసినా కోటలో బంగారాలు, వైఢూర్యాలు, వజ్రాలు. దేవుని పిల్లరా, ప్రపంచంలోనే టాప్ మోస్ట్ డాక్టర్స్. రాజుగారు సింహాసనం మీద వచ్చి కూర్చుంటే ఆయన పక్కన ఎవరు కూర్చోవాలి? ఆ తల నెరిసిన ముసలివాడు, ఆ తల నెరిసిన ముసలివాడు. హల్లెలూయా. మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి, మీరు ఎక్కడ తిరుగుతారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, రాజు ఏ లోటు లేకుండా సమస్తాన్ని సమకూర్పింపజేశాడు. ఇక ఆ ముసలివాడికి, అతని ఇంటి వారికి సమృద్ధి అండి, ఏం కుదవలేదు. రాజు ఏ భోజనం చేస్తే ఆ భోజనం వారికి, రాజు ఏ వస్త్రాలు వేసుకుంటే ఆ వస్త్రాలు వారికి, రాజు ఎలాంటి ఉంగరాలు ధరిస్తే అలాంటి ఉంగరాలు వారికి, ఎలాంటి వజ్రాలు ధరిస్తే అలాంటి వజ్రాలు వారి. రాజులు ఎలాంటి భోజనం చేస్తే అలాంటి భోజనం వారికి. రాజులకు ఎలాంటి పడక గదులు ఉంటాయండి, అలాంటి పడక గదులు ఆ ముసలివాడికి, అలా ఇంటి వారికి. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ బంగారు పాత్రలో ఉన్న ఆ బంగారపు నాణ్యాలు తీసుకొని వెళ్ళిన వాడికి ఈ సుఖం ఉందా అండి? ఈ సుఖం ఉంటుందా? అంత కోటు ఉంటుందా? అంతమంది పనివారు ఉంటారా? ఎవరక్కడ అని చిటికేస్తే చెప్పండి మహాప్రభు, ఈ ఈ ఈ ధన్యత ఉంటుందా అండి? ఈ భాగ్యం ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. బయటకు వెళితే రథాలు, బయటకు వెళ్ళగానే రథమును నడపడానికి రథ సారథులు, పనివారు, సైన్యాధికారులు, సైనికులు, వాళ్ళ క్షేమ యోగాలు కోరే ప్రజలు, దేశానికి తెలిసిపోయారు ఇంటి వారు. ఆమేన్, హల్లెలూయా. నేను కూడా ఈరోజు మీతో దేవుని ప్రేరేపణతో చెబుతున్న మాట, ప్రియ విశ్వాసి, నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా లేదా దేవుణ్ణి కోరుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. మనకెంతకాలం దేవుని ఆశీర్వాదాలు కావాలి కదా? ఒక్క 5 తులాల బంగారం ఇస్తే దేవుడు మంచి ఒక 2 వరుసల తాడు చేసుకొని మెళ్ళో వేసుకుంటే చూడప్పుడు నా దర్జా చూపిద్దు మా పాలోళ్ళ మధ్య అనుకుంటారు. మొన్న కేరళలో ఏం జరిగింది తెలుసా? ఒక ఆమె అలాగే చేయించుకుంది. ఈ మధ్యలో చాలా మంది పాస్టర్స్ తెల్ల బట్టలు వేసుకొని బైబుల్, పెద్ద బైబుల్ పట్టుకొని తిరిగేటోళ్ళు తయారయ్యారు. హల్లెలూయా. కొంతమంది తిరుగుతున్నారని, తిరిగేటోళ్ళు ఏమయ్యారు? తయారయ్యారు. అయితే ఒక పాస్టర్ గారిని, ఏమైంది? ఒక పాస్టర్ గారిని
మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేద్దాయ్యా అని అడిగిందంట. ఎందుకంటే పాపం ఈమెకు పాస్టర్లు అంటే అభిమానం. సరే అని ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తుంటే ఈమె మోకాలు వేసి కళ్ళు మూసుకుంటే ఈ మెడలో ఉన్న పుస్తలతాడు ఏం చేసిండు, ఈ చెంప ఆ చెంప రెండు ఉతికేసి ఆ తాడు తెంపేసుకొని వెళ్ళిపోయాడు. మన దొరికాడు దొంగ. అందరినీ నమ్మేటట్టు లేదండి, లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మొన్న ఒక ఆమె నేను చూశాను, మన చర్చికే వచ్చింది, 4 బ్రాంచీలుగా ఏదో ఒక మందిరానికి వచ్చింది, మీకు చెప్పా పేరు. అయితే ఆమె చెవుకు ఈ కొన నుండి పడితే ఈ కొన దాకా రంధ్రాలే ఉన్నాయండి. చిన్న చిన్న బంగారపు బిళ్ళలు. ఈ ముందు ఈ గువ్వ ఉంటుందిగా, ఈ గువ్వ ఇది కనబడుతుంది, ఈ గువ్వ, ఈ గువ్వకు కూడా రంధ్రమే ఉంది. నేను అనుకున్నాను ఈమె దొంగలకు మంచి ఆశీర్వాదం. ఎవరికి ఆశీర్వాదం? ఈమె దొంగలకు మంచి ఆశీర్వాదం, దీవెన ఈమె. ఒకడు 5,000కి 5 ఉంగరాలు పెట్టుకొని మెడలో ఇంత గొలుసు చేసుకుని, నేను అనుకున్నా వీడు దొంగలకు ఎంత దీవెన్నో, భూమి మీద ఎంత ఆశీర్వాదంగా ఉన్నాడో. ఎందుకంటే వాడిని దోసుకున్నారనుకో దొంగలు, ఎంత లాభాన పడతారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఆశీర్వాదాల కొరకే పోరాటం. ఓ ఇల్లు కావాలి, లేదా నా కుమార్తె పెళ్లి కావాలి, నా కుమారుడి వివాహం కావాలి, అయ్యా నేను ఐశ్వర్యవంతురాల్ని, ఐశ్వర్యవంతుని కావాలి, వీటి కొరకే పోరాటాలు. మంచి ఆరోగ్యం కావాలయ్యా. కానీ ఎప్పుడైనా నువ్వు నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా అని అడిగారా అండి? ఎందుకు అడుగుతాం? ఆయన ఆశీర్వాదాలు అయితే సరిపోతాయి. ఆమేన్ కదా. ఈరోజు క్రైస్తత్వాన్ని సంపూర్ణంగా ఈ వైపుకు తిప్పేశారండి. ఆశీర్వాదాలు కోరుకో, కానీ ఐశ్వర్యవంతుడు వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మార్చారు జనాలను. ఏం చేశారు? ఇలా జనాలను మార్చేశారు ప్రజలు, సేవకులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కానీ ఒరిజినల్ నికాస్ అయినటువంటి భక్తుడు, భక్తురాలు కోరుకునేది ఏంటో తెలుసా? దేవుణ్ణి. ఆమేన్. దేవుని తోడు. ఆమేన్. త్వరగా చూడండి, యెహోషువ గ్రంథము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి. 1వ వచనము నుండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి. గట్టి చదవక. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువనకు ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను, అరణ్యమును ఈ లేబాను మొదలుకొని
మహానది అయిన యూఫ్రాటిస్ నది వరకును ఇత్తీయుల దేశమంతయును ఏంటండి ఇలాగ చెప్తున్నాడు, ఇలాగూ చెబుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈలాగున దేవుడు యెహోషువతో మాట్లాడుతుంటే యెహోషువ పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి వింటున్నట్టు ఏం కనబడతలేదండి. అక్కడ అంతగా ఇంట్రెస్ట్ పెట్టి, సరే నాయనా, నిజమే అయ్యా, అవునయ్యా, అయ్యా చాలయ్యా, ఈ ఆశీర్వాదాలు చాలయ్యా, ఈ దీవెనలు అబ్బా అని అంటలేడు. మనోళ్ళైతే ఏం చేస్తారు, మీరు రాబోయే సంవత్సరంలో డబుల్ ఫ్లోర్ ఇల్లు కట్టబోతున్నారంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ వస్తుంది. ఇదిగో రాబోయే సంవత్సరం వరకు మీ కుమార్తె వివాహం జరగబోతుందంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చి కొట్టుకొని లబోదివో. బాబా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆశీర్వాదం వస్తుందంటే వచ్చేటోడు కాదు, నిన్ను కరెక్ట్ చేయడానికి వస్తాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. నేను అదే ఉపదేశం చేయాలి ఇక్కడ, అదే ఉపదేశం చేయాలి. కానీ మనోళ్ళు ఈ ఉపదేశం అక్కడ సరిగా రికార్డింగ్ చేయక మళ్ళీ ఇదే చెప్పవలసి వస్తుంది. చెప్పిన దాన్నే చెబితే అంత పట్టు ఉండదండి నాకు. ఆమేన్ హల్లెలూయా. నూతన ఉపదేశం అక్కడ ఇంకొకటి ఇక్కడ ఒకటి చెప్తేనే బాగుంటుంది బలం. కానీ అక్కడ రికార్డింగ్ సరిగ్గా చేయలేక ఈ గది పట్టింది. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలరా, యెహోషువ నేను నిన్ను హెచ్చించబోతున్నా, మోషే స్థానము నీకు ఇవ్వబోతున్నా. ఇదిగో మోషే అయ్యగారికి ఇచ్చిన మాట నేను తప్పను అని అంటుంటే యెహోషువ గారు అవన్నీ నాకెందుకయ్యా అన్నట్టుగా పెట్టిన మోకం ఇట్లా. ఈ ప్రజలందరికీ నువ్వే నాయకుడవు అంటే నాకెందుకయ్యా నాయకత్వం. 40 సంవత్సరాలు మోషే గారికి పరిచారకుడు అండి, మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన మంచి సేవకుడు యెహోషువయ్య. కానీ నాకెందుకయ్యా అవన్నీ అన్నట్టుగా మోకం ఇట్లా పెట్టాడు. మీరు ఆ పిక్చర్ చూస్తే కనబడతా, ఆ సినిమా యెహోషువ గారిది చూస్తే, నేను టైం ఉన్నప్పుడు అలాంటివే చూస్తా. కానీ పనికి మళ్ళీ వార్తలు పెట్టుకొని ఇవన్నీ వినా. నేను నాకు టైం ఉంటే ఆ సినిమాలు చూస్తా, ఆ చరిత్రలు. ఎందుకంటే చదివిన దానికంటే చూస్తే ఇంకా జర మైండ్లో ఎక్కువ ఉంటుంది అని చూస్తే మొక్క మీద కొద్దిగా ఏదో విననట్టుగా, ఇష్టం లేనట్టుగా మాట్లాడుతుంది దేవుడే. కానీ అవన్నీ నాకెందుకయ్యా అన్నట్టుగా. కానీ దేవుని పిల్లారా, ఏం జరిగిందో తెలుసా, ఇలా మాట్లాడుతూ 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 ఉంటే అప్పుడు దేవుడు అనుకున్నాడు, మొఖం ఇట్లా పెట్టాడు అనుకొని అప్పుడు ఏమన్నాడు తెలుసా, చదవండి మాట, 1 కోటి రూపాయల మాట, 1వ అధ్యాయం 5-6 వచనాలు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్టుగా నీకును తోడయుందును. నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయను. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాట చెప్పేసరికి యెహోషువ గారు ఎగిరి గెంతేశాడండి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే భక్తుడు, ఏ భక్తుడైనా, యెహోవా దేవుని భక్తుడు ఎవరైనా కోరుకునేది దేవుని తోడు. ఆమేన్ ఆమేన్. దేవుని తోడు, దేవుణ్ణి కోరుకుంటారే తప్ప ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలు, అధికారాలు కాదండి.
వాటిని కోరుకోరు. నిజమైన ఒరిజినల్ నికాసైన భక్తుడు భక్తురాలు కోరుకునేది ఇదే, దేవుణ్ణి కోరుకుంటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నన్ను కోటీశ్వరుని చేస్తే బాగుండు దేవుడు, విలువైన కారులో తిరిగితే బాగుండు దేవుడు, అవి కోరుకోలేదు నాయన. బైబిల్లో మనకంటే ముందున్న భక్తులు అలా భక్తి చేయలే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు అమెరికాకు పోయి కోట్లు కోట్లు తన్నుకొని తెచ్చి ఇక్కడ పడేస్తే ఏం చేసుకుంటావు? దేవుడు లేంది. ఆమేన్. ఒక ఆమె సాక్ష్యం ఇచ్చింది, అద్భుతమైన సాక్ష్యం అండి. ఏంటో తెలుసా? 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టింది, 1,50,00,000 పెట్టి. 3 ఫ్లోర్లు, అందులో మంచి గ్రానైట్ వేసి కట్టిందండి. కట్టుకొని దర్జాగా ఏసీ గీసి పెట్టుకొని ఉంది. ఆమె ఇంటికి ఒక 2 ఇండ్లు దాటగానే ఆ పక్కనే ఖాళీ స్థలం ఉంది, ఖాళీ ప్లాట్. ఆ ఖాళీ స్థలంలో ఒక చిన్న పురిపాక ఉంది, ఒక గుడిసె. విధవరాలండి, భర్త చనిపోయాడు. 4 ఆడపిల్లలు ఆమెకు, 4 ఆడపిల్లలు. ఒక రాత్రి, అర్ధరాత్రి 1-1:30 టైంలో ఈ కోటీశ్వరాలు ఉందిగా, ఈ కోటీశ్వరాలు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకుంది అంతస్తులు. ఆవిడ కిటికీలో నుండి చూసిందట. చూస్తే ఆ గుడిసే అగ్ని చేత బగ్గ 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 మండుతున్న అగ్నితో కాలిపోతుందంట. అయ్యో, గుడిసె కాలిపోతుందని ఆ అంతస్తు మీదకి వెళ్ళి టకటకటక పరిగెత్తుకొచ్చి ఒక బిందెలో నీళ్లు తీసుకొని అందరికీ, అయ్యో గుడిసె కాలిపోతుంది, 4 ఆడపిల్లలు కలిగిన విధవరాలు అని చెప్పుకుంటూ అరుచుకుంటూ రాత్రి ఆ బిందె నీళ్లు తీసుకెళ్లి ఆ గుడిసె దగ్గరికి వెళ్తే ఆ గుడిసె అగ్ని చేత మండుతుంది, కానీ దాంట్లో ఒక పూచిక పుల్ల కూడా కాలట్లే. బగ 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 అగ్నితో మండుతుంది, అగ్ని జ్వాలలు ఆ గుడిసె పైన. కానీ దానికి ఉన్న ఒక పూచిక పుల్ల కూడా కాలి బూడిద కావట్లే. అక్కడ పోయి ఆ బిందె అక్కడ పెట్టి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి, మోషే దినాల్లో ఆ పొద అగ్నితో కాలుతున్నట్టుగా ఉంది కానీ కాలిపోలేదే, అలా ఈ గుడిసె కూడా అగ్నితో మండుతుంది, కాలట్లే, ఏంటి మహిమ అని ఆ రేకుతో కట్టినటువంటి ఆ డోర్ మెల్లగా ఇలా తెరిచి చూస్తే ఆ విధవరాలు, 4 ఆడపిల్లలు కలిగిన విధవరాలు, ఆవిడ మోకాలు లేసి, ఆమె పెద్ద కుమార్తె, ఇద్దరు చేతులు, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఆకాశం తట్టు చూసి ఏడుస్తున్నారంట. కన్నీళ్లతో దేవునికి మొర పెడుతున్నారంట. మొర పెడుతుంటే ఆ గుడిసె పైకి ఏం దిగొస్తుందండి? పరిశుద్ధాత్మ దేవుని అగ్ని. ఎంత కోట్లు పెట్టి, ఎంత బిల్డింగ్ కట్టుకొని, ఎంత మంచి గ్రానైట్ వేసుకుంటే ఏం లాభం? దేవుడు లేకపోతే, ఆ ఇంట్లో దేవుడు లేకపోతే, ఆ మనుషులతో దేవుడు లేకపోతే ఏం బ్రతకది? పుచ్చుబట్టిన కర్రతో సమానము ఆ ఇల్లు. ఆమేన్. పుచ్చుబట్టిన కర్రను కొడితే ఏం వెళ్తుందండి? పురుగులు రాలుతాయి, పొడి, ఆ పురుగులు కొరికిన పొడి రాలుతుంది. అదే బతుకో, అదే బతుకో. నేనింత, నేనంతా, నేనింత పెద్దామని, నేనింత పెద్దోని, ఇది కాదు. నువ్వు ఎంత పెద్దోడో తెలిసేది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీతో లేకపోతే నువ్వెన్ని బిల్డప్లు ఇచ్చినా గాలికి పోయే పొట్టు వేరేపో. ఆమేన్. దేవుని గూఢార్థమైన మర్మము ఏ ఒక్కటి నీ దగ్గరికి రావు. నువ్వు తృప్తి పరచబడవు దేవుని చేత. ఆయన తోడు కోరుకో. భక్తులు అదే కోరారు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళి 430 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు, అక్కడ యోసేపు ఎరగని ఒక ఫరో రాజు వచ్చి వారిని చిత్రహింసల పాలు చేసినప్పుడు, వారు దేవునికి మొర పెడితే దేవుడు వారి ప్రార్థన ఆలకించి మిద్యాను దేశములో ఉన్న మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా. మోషే గారు 40 సంవత్సరాలు గొర్రెలను మేపుతూ ఉంటే, ఒకరోజు ఒక కొండ పైన ఒక పొద అగ్నితో కాలుతుంది. బగ్గ కాలుతుంటే అక్కడికి వెళ్ళి నిలబడి, ఏంటి ఈ పొద అగ్నితో కాలుతుంది కానీ ఒక పూచిక పుల్ల కూడా బూడిద కావట్లే అని అటువైపు తిరిగి చూద్దామని అటువైపు వెళ్ళనికపోతే, అగ్ని జ్వాలల్లో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. 2 చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, మోషే నేను ఉన్నవాడను అనువాడను, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబయ్య దేవుణ్ణి, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విప్పు అన్నాడు. ఆ చెప్పులు విప్పి ఆ పక్కకేసి మోకాళ్ళ మీద ఉండి గడగడ వణుకుతుంటే, అప్పుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి. నువ్వు ఐగుప్తులోకి వెళ్ళు, అక్కడ ప్రజలు చిత్రహింసల పాలవుతున్నారు, మొరపెట్టుచున్నారు, ఏడుస్తున్నారు, అక్కడికి వెళ్ళు, వారిని విడిపించు, నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళందరికీ నువ్వే ప్రవక్తవు, యాజకుడివి అని చెబుతుంటే, మోషే గారు వింటున్నాడా అండి? వింటున్నాడు కానీ పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి వింటున్నట్టుందా? కిందికి తల వేసాడు, చెబుతున్నాడు, విందాం. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి పారిపోయి వచ్చిన వాళ్ళకు హింసలున్నాయి, బాధలున్నాయి అనుకుంటున్నాడు. నాకు అర్థమైంది, మీకు చెప్తున్నా, బైబిల్లో రాసలేదు అట్లా, కానీ ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి వాక్యం చదవాలి ఎప్పుడు. కానీ చదువుతున్నామంటే ఎట్టయినా పెదాలు ఉన్నాయి కదా చదువుతా అంటే కాదు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఆయన దీనత్వాన్ని, ఆ గ్రహింపు లేని స్థితిని చూసి, కాస్త పెడి చెవున పెట్టిన స్థితిని చూసి, మనసు లేకుండా వింటున్న మాటలను చూసి, అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? 1 కోటి రూపాయల మాట అండి. ఇది ఒక్కటి చదువుదాం. ఎక్కడ? నిర్గమకాండము 3వ అధ్యాయము 11, 12 వచనాలు. అందుకు మోషే, నీవు ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోలుకొని పోవుటకును ఎంతటి వాడను నేను అని దేవునితో అననే అన్నాడు ఓ మాట. మోషే గారు ఏమన్నాడు ఇక్కడ? నేనెంతటోనయ్యా, నాకెందుకయ్యా ఆ పొగడతలు, నాకెందుకు అధికారాలు, నాకెందుకు, అయిన వాళ్ళని విడిపించే శక్తి నాకు ఎక్కడిది అన్నట్టు అంటుంటే, 12వ వచనం చదవండి. ఆయన ఏమంటుండు? మోషే నిశ్చయముగా నేను నీకు తోడుగా ఉండబోతున్నాను. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుస్తా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిశ్చయముగా నీకు తోడై ఉండబోతున్నాను. ఎగిరి గెంతేశాడండి మోషయ్య. ఇదే కదా భక్తులు కోరుకున్నది, దీన్నే కదా ఆశించింది. నీకు అధికారం ఇస్తా, నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతా, ఫరో ఎదుట నిలబెడతా, ఇజ్రాయేలు ప్రజల పైన అధికారిగా ఉంచుతా అంటే, అవి నాకెందుకయ్యా? దేవునికి మహిమ. అవి అవసరం లేదండి భక్తులకు. అధికారాలు,
ఐశ్వర్యాలు, పొగడతలు ఇవి నిజమైన భక్తులకు అక్కర్లేదు. కావలసింది ఏంటో తెలుసా? దేవుని తోడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి, దేవునితో సహవాసము. వాళ్ళకు దేవుడు కావాలి, దేవుడు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు సంపాదించుకోవాలంటే చిటికలో రాజుల ధనం కూడా సంపాదించుకోగలరు. అవి అవసరంలే. వాళ్ళకి కావాల్సింది ఏంటిది? దేవుడు. వాళ్ళకి కావలసిన వారెవరు? దేవుడు. క్రైస్తవుడు అన్నవాడు, క్రైస్తవురాలు అన్న వ్యక్తురాలు, నువ్వు మోకాళ్ళు వేసినా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, నువ్వు కోరవలసింది ఇదే. దీన్ని మరచి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నేను ఎట్లుండాలి, నేను అట్లుండాలి, నాకు ఇది పోవాలి, నాకు అది పోవాలి, ఇవి కాదండి. మిమ్మల్ని మభ్య పెడుతుంది సైతాను, మిమ్మల్ని మభ్య పెడుతుంది సాతాను. నీకు అవసరమైన అన్ని ఆయన నీ తోడుంటే, నీ ఇంట్లోకి ఆయన వస్తే అన్ని నీకుంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఆ బీదవాడితో రాజు ఉంటే అన్ని ఎలా సమకూర్చబడ్డాయో, సృష్టికర్త నీతో ఉంటే అన్ని సమకూర్చబడతాయి. ఆమేన్. ఎందుకంటే ఆయన పేరు అన్నిటికీ తెలుసు. సముద్రానికి తెలుసు, కొండలకు తెలుసు, లోయలకు తెలుసు, ఆకాశానికి తెలుసు, సూర్యుని తెలుసు, చంద్రుని తెలుసు, సముద్రంలో ఉన్న మత్స్యములకు కూడా తెలుసు, దేవదూతలకు తెలుసు, కెరూబులు సెరాపులకు తెలుసు, ఈ చర్చి రేకులకు తెలుసు, గోడలకు తెలుసు, ఇవన్నిటికీ ఆయన పేరు తెలుసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే ఈ సమస్త సృష్టికి కర్త, నాయకుడు. ఆమేన్, ఆమేన్. అందుకే మోషే గారు కోరుకున్నది ఎవరిని? దేవుణ్ణి. అందుకే మోషే గారి ద్వారా జరిగిన అద్భుతాలు మామూలా? కర్ర పాము అయిపోయింది, పాము కర్రగా మారింది. మిడతల గుంపు రమ్మంటూ వచ్చింది, కప్పల గుంపు రమ్మంటూ వచ్చింది, పేను గుంపు రమ్మంటూ వచ్చింది, మళ్ళా బొమ్మంటే పోయినాయి. నీళ్లు రక్తంగా మారిపోయినాయి. మరణ దూత రావాలంటే వచ్చింది. ఎర్ర సముద్రం ఎదుట నిలబడితే దారిచ్చింది ఎర్ర సముద్రం. పోనాయినా, పోనాయినా అని విడిపోయిందండి. అద్భుతాలు, దేవదూతల భోజనం దిగొచ్చింది. దేవుని పిల్లరా, మీకు నేను చెప్పేది ఒకటే. నువ్వు నిజముగా భక్తురాలు అయితే, భక్తుడు అయితే కోరుకోవలసింది ఏంటో తెలుసా? దేవుణ్ణి. మోషే గారు ఒక దగ్గర దేవుడు దర్శించి, నువ్వు ఓయ్యా అంటే కిందికి తలేసాడు. నువ్వు ఓయ్యా, ఈ ప్రజలను తోలుకొని వెళ్ళు అంటే, నేను పోను నాయనా. అరే పో మోషే అంటే, నేను పోను. మరి ఎట్లా పోతావు చెప్పండి? నువ్వు నాతో రావాలి. ఏమన్నాడు? నువ్వు నాతో రావాలి. యాకోబయ్య కూడా అంతే. మీ కొడుకు ఐగుప్తులో ప్రధానమంత్రి అయ్యా అని తెలవగానే యాకోబయ్య గారు గిర్రని ఎగిరిపోయి చెంగున గెంతులేసి పరిగెత్తుకెళ్ళాడా? మోకాళ్ళేసి నేలకు తలకాయ వేసి కూర్చున్నాడు. దేవుడు వచ్చి, ఏంటి యాకోబు ఎల్లు రాదు అంటే, నేనెక్కడ వేయలేదు. కాదు నువ్వు వెళ్ళు అంటే, కిందికి తల వేసి ఏం మాట్లాడలే, వెళ్ళు యాకోబు అంటే, అప్పుడు దేవుడు అర్థం చేసుకొని, సరే నీతో నేను కూడా వస్తా. అప్పుడు లేచి ప్రయాణం కట్టాడు. ఆమేన్. అప్పుడు విరిగిపోయిన తుంటి నరాన్ని సరి చేసుకొని, నడుముకు దిట్టి కట్టుకొని, లేచి కర్ర పట్టుకొని 70 పైగా సంతానాన్ని వెనకాలేసుకొని అప్పుడు ప్రయాణం అయ్యాడు. ఏంటి ఆశ్చర్యము! వాళ్ళు కోరుకుంది ఎవరినో తెలుసా? దేవుణ్ణి. ఆమేన్, ఆమేన్. వాళ్ళు కోరింది దేవుణ్ణి. దేవుని తోడు. భక్తురాలు, భక్తుడు కోరేది ఇదే, ఇదే. నీ గుండెలో మొదటి స్థానం దేవునికే ఇస్తావు. ఆమేన్, ఆమేన్. దేవుని తోడు కోరుకో, నువ్వు దీవించబడతావు, నువ్వు తృప్తిగా బతావు. అద్భుతాలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి.
సంతోషంగా బ్రతావు, నెమ్మది కలిగి బ్రతావు, పరలోకంలో నీకు ఉన్నతమైన స్థానం ఉంటుంది.